పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో 29వ డివిజన్ లో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన PMAY 2.0 పథకం ద్వారా నిర్మితమైన పక్కా గృహాల గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ తో కలిసి పాల్గొని గృహ నిర్మాణ లబ్ధిదారులు సురేంద్రకు సంబంధించి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారునికి ఇంటి తాళాలు అందించారు. 3 సెంట్లు భూమి ఇచ్చి సఫిషియెంట్ గా హౌస్ కట్టుకోమని చెప్పేసి చెప్పడమే కాకుండా ఇంతకుముందు 1.50 ఉన్నటువంటి అంటే 1,50,000 ప్లస్ మనము ఈ అదనంగా ఇచ్చేటువంటి 30,000తో కలిపి 1,80,000తో హౌసింగ్ ఉండేదాన్ని పెరుగుతున్నటువంటి కాస్ట్ ఉద్దేశం పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 చేశారు. దీంతో పాటు SCs కి అండ్ BCs కి అండ్ ఆల్సో ట్రైబల్స్ కి 50,000 చెప్పిన 75,000 చెప్పిన అదేవిధంగా 1,00,000 చెప్పిన ఇంక్రీజ్ చేసి వాళ్ళకి అడిషనల్ ఫైనాన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా హౌసింగ్ కోసం అప్లై చేయాలి. నేను ప్రతిసారి చెప్తున్నాము, హౌస్ అనేది మన యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. ఒక్కసారి నువ్వు హౌస్ కట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది జరుగుతుంది. కాకపోతే ముందు ఇనీషియల్గానే మనం హౌస్ కట్టుకున్నప్పుడు చాలా ఆలోచిస్తాము, దీనికి కావాల్సిన డబ్బు వచ్చిన తర్వాత కడతాం అనుకుంటా, అది ఎప్పుడు రాదు. సో ముందు స్టార్ట్ చేస్తే కొంత అయినా సరే మనం మిగిల్చుకుని కట్టుకోవడానికి ఏదైతే 2.5 lakh ఉందో అది ముందు దాంతో మన స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. 45,000 మంది ఈరోజు సొంత ఇల్లు గృహప్రవేశాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా 1,00,000 హౌసెస్ వచ్చేసి టిట్కో హౌసెస్ అయితే 2,45,000 వరకు ఇండివిజువల్ హౌసెస్ కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. ఇంకా దాంతోపాటు పట్టాలు కూడా కొంతమందికి ఇంకా కూడా హౌస్ సైట్స్ లేని వాళ్ళందరూ కూడా తొందరలోనే వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి హౌసింగ్లో శాంక్షన్ చేయించి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తొందరలోనే అది కూడా మొదలు పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది, ఎవరు కూడా ప్రతి ఒక్కరం కూడా సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా సొంత ఇల్లు కట్టుకునే మార్గంలో మీరంతా కూడా ఈరోజు ప్రభుత్వం మీ ముందుకు వస్తూ ఉంది. ఈరోజు అర్బన్లో 2 సెంట్లు, అదేవిధంగా రూరల్లో 3 సెంట్లు ఇటానికి కూడా ప్రభుత్వం ముందుంది. కాబట్టి టిట్కో హౌసెస్ కూడా 2.5 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ఇలాంటి స్కీమ్ని ఉపయోగించుకొని సొంత ఇల్లు మీ కళని నెరవేర్చుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది రాష్ట్రం అంతా కూడా